దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఏ విషయంలో ఆసక్తి ఉండాలి? అసలు ఆసక్తి విషయంలో ఎలాగ ఉండాలి అంటే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక. ఆసక్తి విషయంలో ఏం కాకుండా ఉండాలి? మాంద్యులు అంటే ఎవరో? గుడ్డివారు. మాంద్యులు అంటే ఏంటి? గుడ్డివారు. దేని విషయంలో గుడ్డివారుగా ఉండొద్దు అంటున్నాడు? ఆసక్తి విషయములో. దేని విషయంలో? ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. దేనిలో తీవ్రత ఉండాలంట? ఆత్మలో తీవ్రత ఉండాలి. దేనిలో తీవ్రత? ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. దేవుణ్ణి సేవించేటప్పుడు దేనిలో తీవ్రత ఉండాలి? ఆత్మలో ఆ ప్రేరేపణ ఉండాలి. ప్రభువుని సేవిస్తున్నాము, ప్రభువుని ఆరాధిస్తున్నామంటే ఆత్మలో ఉండాలి. నీకు పెదాలతో పాడినా, పెదాలతో మాట్లాడినా, ఏదో పైకి చప్పట్లు కొట్టినా ఉపయోగం ఉండదు. ప్రభువుని సేవిస్తున్నామంటే ఆత్మలో కలగాలి. ఆ ప్రేరణ కలిగి ప్రభువుని సేవించండి. అయితే ఈరోజు మన అంశము ఆసక్తి. ఏంటి అంటే ఏంటి అర్థం? ఆసక్తి అంటే ఏంటి? ఆసక్తి అంటే ఏంటి అర్థం? ఇంట్రెస్ట్. ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అండి అంటాడు. ఏంటి? ఇంట్రెస్ట్ అండి దాని మీద. అంటే ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? వాడికి ఎక్కువ ఆసక్తి అండి దాని మీద అని. కనుక ఈరోజు దేవుని బిడ్డలమైన మనకు దేని విషయంలో ఆసక్తి ఉండాలి? దేని విషయంలో ఆసక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలో దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలను మరి ధ్యానం చేద్దాము. సంఖ్యాకాండము 25వ అధ్యాయము. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుకుంటే, కాబట్టి నీవు అతనితో ఇట్లనిము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానముకును కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేని విషయంలో ఆసక్తి ఉందంట అతనికి? దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. దేని విషయంలో ఆసక్తి ఉందంట? దేవుని విషయంలో ఆసక్తి ఉందంట అతనికి. ఎవరు అతను? చూడండి, 10వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడను ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు. దేవుని స్తోత్రం. ఎవరు అతను అంటే? ఫీనెహాసు. అతడి పేరేంటి? ఫీనెహాసు. ఎవరు కుమారుడు? ఎలియాజరు కుమారుడు. మరి ఎలియాజరు ఎవరు కుమారుడు? అహరోను కుమారుడు. ఎవరు కుమారుడు? ఎవరు అహరోను? మోషే అన్నగారు. మరి వీరి తండ్రి పేరేంటి? ఆమ్రాము. ఏం పేరు? ఆమ్రాము. మోషే తల్లిదండ్రుల పేరేంటి? ఆమ్రాము, యాకేబేదు. కనుక ఇతడు దేవుని యందు ఆసక్తి గలవాడంట. నీకు దేవుని యందు ఆసక్తి ఉందని నువ్వు చెప్తావు, నేను చెప్తాం. కానీ దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. అతనికి దేని విషయంలో ఆసక్తి అంట? దేవుని విషయంలో ఆసక్తి. దేని విషయంలో? ఎందుకని ఆ మాట దేవుడే చెప్తున్నాడు.
అతనికి దేవుని పట్ల ఆసక్తి ఉంది. ఎవరు అతను అంటే పీనెహాసు, ఎలియాజరు కుమారుడు, అహరోను మనవడు. ఈ పీనెహాసుకు దేవుని పట్ల ఆసక్తి ఉంది. ఏం చేశాడు అతను అంటే, మరి ఇశ్రాయేలీలు ప్రయాణమైతూ బయలుదేరి వెళ్ళేటప్పుడు మోయాబీలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరితో యుద్ధం చేయాలి? మోయాబీలతో. ఆ మోయాబీలతో యుద్ధం చేయాల్సిన సందర్భంలో మోయాబీలు ఇశ్రాయేలీలను గెలవలేరు. ఎందుకని? ఇశ్రాయేలు పక్షమున దేవుడే యుద్ధం చేస్తున్నాడు కనుక మనుష్యులు దేవుణ్ణి జయించగలరా? జయించలేరు. అయితే ఈ మోయాబు రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను తీసుకొచ్చి ఇతన్ని శపించమంటే శపించవచ్చు, ఇతను దీవించమంటే దీవించవచ్చు అనే వరము ఆ ప్రవక్తకు ఉంది. అతని పేరేంటంటే బాలాకు. ఆ ప్రవక్తను తీసుకొచ్చి వాళ్ళని శపించండి అని చెబుదాం అనుకున్న సందర్భంలో ఆ ప్రవక్త వచ్చి ఏమీ మాట్లాడడం. ఎందుకనక యెహోవా సెలవీయకోకుండా ఏది జరగదు కనుక అతడు మంచి కానీ చెడు కానీ ఏమీ మాట్లాడొద్దని దేవుడు ముందుగానే అతన్ని హెచ్చరించాడు కనుక ఏమీ మాట్లాడలేదు. అయితే ఒక మాట అంటాడు, నీవు నన్ను పిలిచావు కనుక నేను వాళ్ళని శపించను దీవించను, కానీ ఒక ఉపాయం చెప్తా, ఒక ఆలోచన చెప్తా. నీవు వాళ్ళని గెలవాలనుకుంటున్నావు కనుక దేవుడు వారి పక్షాన ఉన్నాడు కనుక నువ్వు వారిని గెలవలేవు. దేవుడే కనుక వారికి విరోధిగా మారితే నువ్వు వాళ్ళని గెలవచ్చు. మరి దేవుడు ఎలాగ విరోధిగా మారుతాడు వాళ్ళకి అంటే, దేవుడికి ఇష్టము లేని పని వాళ్ళు చేస్తే దేవుడు వారికి విరోధిగా మారుతాడు. మరి దేవునికి అయిష్టమైన పని ఏమిటి అంటే వ్యభిచారము. ఏంటిది? వ్యభిచారము. కనుక ఆ పని కనుక వాళ్ళతో నువ్వు చేయిస్తే దేవుడు వాళ్ళకి దూరం అవుతాడు, నువ్వు వాళ్ళని జయించవచ్చు. ఆ ఉపాయాన్ని చెప్పాడు. ఈ బాలాకు వచ్చి ఆ మోయాబు రాజుకి ఈ ఉపాయాన్ని చెప్పాడు. ఈ బిలాము వచ్చి బాలాకు మోయాబు రాజు, బిలాము ప్రవక్త. ఈ బిలాము వచ్చి బాలాకు చెప్పాడు ఈ ఉపాయాన్ని. అప్పుడు ఇతడు వెళ్ళి తన ప్రజలతో అన్నాడు, ఇదిగో వాళ్ళు మనం జయించలేం కనుక మన స్త్రీలు చాలా అందంగా ఉన్నారు కనుక వాళ్ళ మీదకి వ్యామోహం కలిగించు, వాళ్ళతో పాపం చేసేటట్లు చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళకు దూరం అవుతాడు, అప్పుడు మనం వాళ్ళని జయించవచ్చు అన్న సందర్భంలో ఇశ్రాయేలీల మీదకి ఆ స్త్రీలను ఉసుకొలిపినప్పుడు ఇశ్రాయేలీలు ఆ యొక్క స్త్రీల వ్యామోహంలో పడిపోయి పాపంలో పడిపోతారు. ఆ పాపములో పడిపోయినప్పుడు దేవునికి అయిష్టమైంది కదా, దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు వారి మీదకి తెగులును పంపించాడు. ఏం పంపించాడు? తెగులు వచ్చింది వాళ్ళకి. తెగులు రాగానే అనేక మంది చచ్చిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియదు కానీ చచ్చిపోతున్నారు. ఇప్పుడు కూడా తెగులు వచ్చింది, కానీ మనుషులకు కాదు, కోళ్ళకి వచ్చింది. వేటికి వచ్చింది? అవి చచ్చిపోతున్నాయి. ఎలా చచ్చిపోతున్నాయి అంటే తెలీదు, చచ్చిపోతున్నాయి అంతే. బర్డ్ ఫ్లూ అని తెగులు వచ్చింది. అలాగే ఆనాడు ఇశ్రాయేలులకు తెగులు వచ్చి ఇశ్రాయేలు చనిపోతున్నారు. అయ్యో దేనివల్ల ఇది జరుగుతుందో ఈ మోషే అహరోనులకు అర్థం కాల. ఆ సందర్భంలో ఈ పీనెహాసు అతను చాలా భక్తిపరుడు కనుక ఇతడు ఏం చేశాడు అంటే, ఒక మోయాబు స్త్రీ ఒక ఇశ్రాయేలీయుడు కలిసి పాపము చేసే సమయంలో వాళ్ళిద్దరిని పట్టుకొని అక్కడే చంపేశాడు. ఇద్దరిని ఒక్క పోటుతో, ఒక బల్లెంతో పొడిస్తే ఇద్దరు చచ్చారు ఒకసారి. అక్కడతో ఆ శాపం ఆగిపోయింది, ఆ తెగులు ఆగిపోయింది. అప్పుడు దేవుడు ఈ మాటను సెలవిస్తున్నాడు, కాబట్టి నీవు అతనితో ఇట్లనేమో, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుని స్తోత్రం. ఏం చేశాడంట? ప్రాయశ్చిత్తం చేశాడు. అక్కడ వాళ్ళిద్దరిని చంపేసి
ఆ చంపడాన్ని బట్టి ఆ తెగులు ఆగిపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయం ఎరిగాడు. అంటే ఇతడు దేవుని పట్ల ఏం కలిగి ఉన్నాడంటే ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడే చెప్పిన మాట, దేవుని పట్ల ఇతనికి ఆసక్తి ఉంది. మరి ఈరోజు నీకుందా దేవుని పట్ల ఆసక్తి? చాలామంది అంటారు, దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమోనండి, దేవుడు అంటే నాకు ప్రాణం అండి, దేవుడు అంటే నాకు ఎంత ఆసక్తో. ఎలా కనబరుస్తావు మరి ఆసక్తిని? ఎలా కనబరచాలి? దేవుని పట్ల ఆసక్తి ఉన్నాడంట, దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమీ చేయడు. నీకు నిజంగా దేవుని పట్ల ఆసక్తి ఉంటే నువ్వేం చెయ్యు? దేవునికి అయిష్టమైన పనులు చేయు. ఏ పనులు చేస్తావు? దేవుడికి ఏది ఇష్టమో అది చేస్తావు. వాడే దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు. దేవునికి ఇష్టమైన పనులు చేయవాడు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు. కనుక దేని విషయంలోనూ ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని పట్ల ఆసక్తి. అంటే నువ్వేం చేయాలి? దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. ఏం చేయాలి? దేవునికి ఏది ఇష్టం? నువ్వు పరిశుద్ధంగా ఉండటం ఇష్టం. దేవునికి ఏది ఇష్టం? నువ్వు ప్రార్థనా పరులుగా ఉండటం ఇష్టం. దేవునికి ఏది ఇష్టం? నువ్వు భక్తి చేయటం ఇష్టం. దేవుడికి ఏది ఇష్టం? నువ్వు న్యాయంగా ప్రవర్తించడం ఇష్టం. ఇది చేసేవాడు దేవుని పట్ల ఆసక్తి కలిగినవాడు. ఏంటిది? దేవుని పట్ల ఆసక్తి కలిగినవాడు. అందుకే అన్నాడు, ఆసక్తి విషయములో మాంద్యులు కాక. దేని విషయంలో? ఆసక్తి విషయంలో ఎలాగ ఉండొద్దు? గుడ్డి వాళ్ళగా ఉండొద్దు. కొంచెం కళ్ళు తెరవండి. ఆసక్తి ఉందంటున్నారు కానీ మీరు పాపం చేస్తున్నారు. దేవుని పట్ల ఆసక్తి ఉందంటున్నారు కానీ అబద్ధం ఆడతారు. దేవుని పట్ల ఆసక్తి ఉందంటారు కానీ అన్యాయం చేస్తారు. దేవుని పట్ల ఆసక్తి ఉందంటారు కానీ అపవిత్రంగా జీవిస్తున్నారు. అంటే మీరు ఎలాగున్నారు? ఆసక్తి విషయంలో గుడ్డి వాళ్ళుగా ఉన్నారు. అందుకే అన్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఏం కాకూడదు? మాంద్యులు అంటే గుడ్డివారుగా ఉండద్దు. కనుక మొదటిగా దేని విషయంలో ఆసక్తి ఉండాలి? దేవుని విషయంలో ఆసక్తి ఉండాలి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలో. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేని విషయంలో ఆసక్తి అంతా ఇది? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎవరు రాశారు 69వ కీర్తన అంటే? దావీదు రాశారు. ఎవరు రాశారు? దావీదు గారు రాశారు 69వ కీర్తన. కనుక కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నన్ను తినేస్తుంది. కొంతమంది అన్నారు, ఎందుకు అలా తింటావు, ఎందుకురా నువ్వు నన్ను అలా తింటావు అంటావు మన పిల్లలతో లేకపోతే పెద్దలతో. అంటే వాళ్ళు నిన్ను కొరుక్కొని తినేస్తున్నారని అర్థం కాదు కదా. ఏంటి? విసిగిస్తున్నారు, లేకపోతే నిన్ను బాధపడుతున్నారు, లేకపోతే నీకు బాధ కలుగుతున్నది అని చెప్పడానికి ఏం చేస్తున్నావు అంటే, ఎందుకురా నన్ను అలా తింటావు అంటారు. అదే ఇక కీర్తనకారుడు అన్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటే తినేస్తుంది, అంటే బాధ పెడుతుంది. దేని గురించి? నీ ఇంటిని గూర్చి. ఎవరిల్లు ఇది? దేవుని ఇంటిని గూర్చి. దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అంట దావీదుని తినేస్తుందంట. అందుకే అన్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. రెండవదిగా దేని విషయంలో ఆసక్తి ఉండాలంటే, దేవుని ఇల్లు అంటే మందిరము పట్ల ఆసక్తి ఉండాలి. దేని విషయంలో? చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. నేను దేవతలు మానులతో కట్టిన నగరయందు వాసము చేయిచుండగా దేవుని మందస్సము డేరాలో నిలిచి ఉన్నదనగా. దేవుని స్తోత్రం.
ఏమంటున్నాడు దావీదు? నేను ఎక్కడున్నాడంట ఆయన? నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరులో, ఇంటిలో నేనున్నాను. దేవుని మందిరం ఎక్కడుందంటే, మందస్సం ఎక్కడ ఉందంటే ఒక డేరా కింద ఉందంట. గుడారంలో ఉంది దేవుని మందిరం, ఒక గుడ్డ కింద ఉంది దేవుని మందిరం. నేనైతే దేవదారు మానులతో కట్టబడిన ఇంట్లో ఉన్నాను. అయ్యో, దేవుని మందిరం ఏంటి అలాగా ఉందని ఆయనకి ఆసక్తి అంట. అందుకనే దావీదు అంటాడు, ప్రవక్త నాతంత, అయ్యో నేను దేవునికి మందిరాన్ని కట్టేస్తా. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని, ఎక్కడో ఎండకి వానకి చలికి ఎండుతూ తడుస్తూ వణుకుతూ ఉండే నన్ను తీసుకొచ్చి దేవుడు రాజుని చేసి దేవదారు మ్రాణులతో కట్టిన ఇంట్లో నన్ను పెట్టాడు దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? డేరా కింద ఉన్నాడు, గుడారం కింద ఉన్నాడు. అయ్యో ఇది ఎలాగా? ఎండకేండి తడిచేవాడు నన్ను తీసుకొచ్చి ఇంత మంచి ఇంట్లో దేవుడు ఉంచితే దేవుని మందిరమేమో, మందస్సమేమో డేరాలో ఉంటుందా? ఇది కుదరదు, దేవునికి మందిరాన్ని నేను కట్టాలి అని నాతాను ప్రవక్తతో దావీదు చెప్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు కీర్తనలో, అయ్యో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను. దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తో దావీదుకి, ఎంత ఇష్టమో, ఎంత ఇంట్రెస్టో. కానీ దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నీవు నా మందిరం కడతానికి కుదరదు. ఏమన్నాడు? నీవు నా మందిరం కడతానికి కుదరదు. ఎందుకంటే నీవు నీ చేతులతో రక్తము ఒలికించావు. ఏం ఒలిచావు అంటే దావీదు జీవితం అంతా ఎలాగుందంటే యుద్ధాలే. దావీదు జీవితం అంతా యుద్ధాలే. అప్పుడు ఎప్పుడు చంపటమే, ఎప్పుడు యుద్ధం చేయటమే. కనుక రక్తము ఒలికించిన నీ చేతులతో నాకు మందిరం కట్టొద్దు. నీకు పుట్టబోయే కుమారునితో నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చేద్దాం. అయినా వదిలిపెట్టాడు దావీదు. అయ్యా నేను కడతాను అంటే నువ్వు నన్ను వద్దంటావా? అయితే నీ ఇష్టం, ఆడితోనే కట్టించుకో నా కొడుకుతో, నాకెందుకులే అని ఊరుకున్నాడా? ఊరుకోలేదండి, ఊరుకోలే. ఆయన బ్రతుకునంత కాలం ఏం చేశాడంటే మందిరానికి ఏమి కావాలో వాటన్నిటినీ సమకూర్చేశాడు. మందిరానికి దేవదారు మానులు, సరపు మానులు, అలాగే మందిరానికి కావలసిన బంగారము, వెండి అన్నిటినీ సమకూర్చేశాడండి. అందుకే సొలొమోను చక్కగా దేవుని మందిరాన్ని కట్టగలిగాడు. అంటే తన కుమారుడు అది ఉంది ఇది ఉందని చూసుకునే పరిస్థితి లేదు, అన్నిటినీ సమకూర్చేశాడు. అంటే ఎంత ఆసక్తితో చూడండి. నువ్వు నన్ను కట్టొద్దన్నావని నేనేం చేయకుండా ఉంటానా అని అనలేదు. ఎంత ఆసక్తి చూపించాడో దావీదు. దేవుని స్తోత్రం చేద్దాం. ఈరోజు దేవుని మందిరం పట్ల నీకెంత ఆసక్తి ఉంది? నీకెంత ఆసక్తి ఉందండి దేవుని మందిరం పట్ల? ఈరోజు ఎవరికి తెలిసిద్ది దాని విలువ అంటే? లేనోడికి తెలిసిద్ది. రోజు మందిరం లేనోడికి మందిరం విలువ తెలుస్తుంది. మందిరం ఉన్నవాడికి దాని విలువ, దేని విలువైన అంతే, అది లేకపోతేనే నీకు తెలిసిద్ది. చూడండి, నిన్న ఇవాళ నెల కూడిక. మరి మందిరం ఎలా ఉండాలి? మన ఇల్లులు శుభ్రంగా ఉండాలి, మన వస్తువులు శుభ్రంగా ఉండాలి. అంటే ఎంత ఆసక్తి ఉందో నీకు మందిరం పట్ల? మరి నువ్వే ఆలోచించే. మందిరం విషయంలో నీకు ఎంత ఆసక్తి ఉందో, మందిరం అంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో నువ్వే ఆలోచించే. అంతేకాదండి, ఇంకా నెహెమ్యాను కూడా చూస్తే, మరి సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. తర్వాత కొంతమంది రాజులు దండెత్తి వచ్చి వీరిని ముట్టడి చేసి ఇశ్రాయేలు బానిసలుగా తీసుకుపోయి ఆ మందిరాన్ని పడగొట్టి కాల్చివేసి చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ నెహెమ్యా పార్శిక దేశపు రాజు కాలంలో, అర్తహషస్త రాజు కాలంలో ఈ నెహెమ్యా ఆ రాజు దగ్గర పానదాయకుడిగా ఉన్నాడు. అంటే రాజు ఏం తాగుతానంటే అది ఇతడు అందియాలి. ఎలా అందియాలి? ఇతడు ముందు తాగి దాంట్లో ఏ విషయం కలగకపోతే అది బాగుంటే, అది టేస్ట్గా ఉంటే రాజుకి ఇవ్వాలి ఏదైనా సరే. ఆ ఉద్యోగం ఎవరిదంటే నెహెమ్యాది. ఒకరోజు ఆ యెరూషలేము ప్రజలు కనపడ్డారు నెహెమ్యాకి. మరి ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే నెహెమ్యా.
ఆ యెరూషలేము నుండి బానిసగా వచ్చినవాడు. అయితే ఇతడు అంటాడు, మన దేశం ఎలాగుందో, మన ఊరు ఎలాగుంది, మన దేవుని మందిరం యెరూషలేము మందిరం ఎలాగుందని అడిగాడు. ఆడు చెప్పాడు, అయ్యా ఇంకెక్కడ మందిరం, పలానా రాజులు వచ్చారు, దండెత్తారు, దాన్ని నాశనం చేసి దాని గుమ్మాలు కాల్చేశారు, పడగొట్టేశారు, అక్కడ ఒట్టి బూడిదైపోయింది, మందిరం లేదయ్యా అనేప్పటికీ బాధపడ్డాడు. నెహెమ్యా బాధపడ్డాడు, మనసులో నొచ్చుకున్నాడు. అతడికి ఏ అవసరత లేదండి. ఎక్కడ ఉద్యోగం? రాజు దగ్గర. నెల జీతం వచ్చేద్ది. రాజు దగ్గర ఉంటే ఏం కొద్దు ఉంటుంది, ఏది కావాలంటే అది అవసరత తీరిపోద్ది. కానీ బాధగా మొహం పెట్టి రాజు దగ్గర ఉన్నప్పుడు రాజు అడిగాడు, అయ్యా నీ ముఖమేంటి అంత విచారంగా ఉంది, బాధగా ఉంది, నీకేమైనా జబ్బు చేసిందా, నీ ఆరోగ్యం బాగోలేదా అని అడిగాడు. కాదు నాయనా, ఇది సంగతి, నా పితరుల దేశములో నా పితరుల దేవుడైన యెహోవా మందిరము పడగొట్టబడింది, కాల్చివేయబడింది, ఇంకా విచారంగాక బాధగాక ఏముంటుంది నాయన అని రాజు దగ్గర సెలవు తీసుకొని మరలా మందిరాన్ని కట్టడానికి నెహెమ్యా వెళ్ళినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆ నెహెమ్యా గ్రంథం చదివితే మీకు అర్థమైంది. ఎజ్రా ఏమో ఆనాడు యాజకుడిగా ఉన్నాడు. నెహెమ్యా పని చేయిస్తూ ఒక నాయకుడిగా ఉండి ఆ యెరూషలేము మందిరాన్ని మరలా నిర్మించారు. ఎన్ని రోజుల్లో తెలుసా? 52 రోజుల్లో. దేవుని స్తోత్రం. ఎన్ని రోజుల్లో కట్టారు? ఎంత ఆసక్తి ఉంటే కట్టారు, ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే కట్టాడు, ఎన్ని ఇబ్బందులు ఉంటే కట్టారో తెలుసా? కానీ ఈరోజు నీకు దేవుని మందిరం పట్ల ఏది ఆసక్తి ఉందా? అయ్యో మందిరానికి ఏం కావాలి, లేకపోతే మందిరము శుభ్రంగా ఉంచాలా, మందిరానికి అవసరత ఉందా? ఇంట్లో అయితే అది లేదు ఇది లేదని నువ్వు చూస్తున్నావు. మరి మందిరానికి ఏది కావాలని ఎప్పుడన్నా అడిగావా? ఏది నీ ఆసక్తి, ఏది మందిరం పట్ల? మందిరానికి ఇంకేం కొరత ఉంది? ఏమి లేదు, చక్కగా వస్తాం, ఫ్యాన్ల కింద కూర్చొని నిద్రపోతాం. మనం రాగానే చక్కగా ఉన్నాయి కుర్చీలు, చక్కగా ఫ్యాన్లు వేసుకుంటాం, చక్కగా నిద్రపోతాం. ఈ విషయాలన్నీ మనకెందుకు? మందిరానికి ఇంకేం కొరత ఉందో అని ఎప్పుడన్నా ఆలోచించావా? అది ఎవరు ఆలోచిస్తారంటే మందిరము పట్ల ఆసక్తి కలిగిన వారు ఆలోచిస్తారు. దేవుని స్తోత్రం చేద్దాం. కనుక మొదటిగా దేని విషయంలో ఆసక్తి ఉండాలి? దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. రెండోది దేవుని మందిరము పట్ల ఆసక్తి ఉండాలి. దేని విషయంలో? మందిరము పట్ల ఆసక్తి ఉండాలండి. కనుక దేవుని వాక్యం అంటుంది, నువ్వు దేవుని మందిరం విషయంలో శ్రద్ధ నిలుపు, ఇంట్రెస్ట్ చూపించు, దేవుడు నీ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తాడు, నీ పట్ల ఆసక్తి చూపిస్తాడు దేవుడు. అందుకే దావీదు అన్నాడు, అయ్యో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా. కనుకనే దేవుడు దావీదు మీద ఇంట్రెస్ట్ చూపించాడు. మీరు చూడండి దేవుని వాక్యం. కనుక నువ్వు దేవుని మందిరము పట్ల ఇంట్రెస్ట్ చూపించాలి. ఈ మందిరం మందే, దీన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే, దీని అవసరాలు చూసుకోవాల్సిన బాధ్యత మనదే, దీనికి ఏమి లోటు ఉందో ఆ లోటులు పూడ్చుకోవాల్సిన బాధ్యత మనదే అన్న ఆసక్తి ఎవరికి ఉండాలి? మనకే ఉండాలి. నీ ఇంటిని గురించిన ఆసక్తి ఎవరికి ఉంటుంది? నీకే ఉంటుంది. నీ ఇంటిని గురించి ఎవడన్నా ఆలోచిస్తాడా? ఎవడు ఆలోచించాడు? నీ ఇంటి గురించి నువ్వే ఆలోచించుకోవాలి. మరి ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లు. కనుక దీని ఆసక్తి ఎవరికి ఉండాలంటే నీకే ఉండాలి. ఎవరికి ఉండాలి? నీకే ఉండాలి. కనుక మొదటిగా దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. రెండవది దేవుని మందిరము పట్ల ఆసక్తి ఉండాలి. మూడవదిగా చూద్దాం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. 17వ అధ్యాయము 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వేరు తెస్సలోనికులో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, దేవుని స్తోత్ర, దేనితో అంట?
ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి. దేని విషయంలో ఆసక్తి ఉండాలి? ఇప్పుడు వాక్యము వినే విషయంలో ఆసక్తి ఉండాలి. దేని విషయంలో? ఎంతమందికి ఉంది ఆసక్తి? వాక్యం చెప్తా ఉంటే అటు ఇటు తిరిగేవాళ్ళు కొంతమంది, వాక్యం చెప్తా ఉంటే నిద్రపోయేవాళ్ళు కొంతమంది. ఈ వాక్యము ఏం చేస్తుంది నిన్ను? వాక్యం అంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై. ఈ వాక్యమే నిన్ను వెలుగులో నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? వెలుగులో. అంటే మంచి మార్గములో నిన్ను నడిపిస్తుంది. కానీ ఆ వాక్య విషయంలో నీకేది ఆసక్తి? అక్కడ చూడండి, 2 సంఘాలను చూపిస్తున్నాడు. ఒక సంఘమేమో బెరయా సంఘం, రెండో సంఘమేమో తెస్సలోనియుల సంఘం. ఏ సంఘం? కనుక ఆ సంఘాలలోనికి పౌలు శీలలు వెళ్ళినప్పుడు బెరయా సంఘం వారు ఎలాగున్నారంటే, పౌలు గారు చెప్తున్నారు, పలానా చోట పలానా వాక్యం ఉందంటే ఇలా ఇలా అడ్డంగా తలోపట్ల చూస్తున్నారు. బైబిల్ తీసి అక్కడ ఉందా లేదా, ఇది రైటా రాంగా అని వాక్యాన్ని పరిశీలిస్తున్నారు. అంటే వాళ్ళకు వాక్యం పట్ల ఏముంది? ఆసక్తి. కొంతమంది చెప్పుకొని ఆయన ఏదో చెప్పుకుంటాడు. మనం తలగొక్కుందాం, పళ్ళు గీక్కుందాం, చెవులు దులుపుకుందాం అంటే నీకు ఆసక్తి ఉందా వాక్యం పట్ల? అసలు వాక్యం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి. ఆ వాక్యమైన దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి మన మధ్య. అంటే వాక్యం అంటే ఎవరు? ఇప్పుడు దేవుడు. దేవుడు మాట్లాడుతుంటేనే నువ్వు వింటలా. దేవుడు మాట్లాడుతుంటేనే. ఈరోజు ఏది నీకు ఆసక్తి దేవుని వాక్యం పట్ల? కొంతమంది వాక్యం వింటా అంటావు, కొంతమంది వాక్యం విన్నంటావు. అదేనా ఆసక్తి? వాక్యం అంటేనే దేవుడు. వాక్యం అంటేనేంటి? దేవుడు. కనుక నీవు ఆసక్తి చూపించాల్సింది వాక్యం విషయంలోనే. కనుక వాక్యం అంటుంది, వాక్యము అంటే మాట వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగిను. వాక్యం వినేటప్పుడే మీకు స్వస్థత కలిగిద్ది. వాక్యం వినేటప్పుడే మీలో ఉన్న అపవిత్రాత్మలు పోతాయి. వాక్యములు వినేటప్పుడే మీలో ఉన్న బలహీనత పోయిద్ది. ఎందుకని? వాక్యం ఎవరో దేవుడు కనుక బాగు చేస్తాడు. కానీ దాని విషయంలోనే నీకేముండదు? ఆసక్తి ఉండదు. ఏముండదు? వాక్యం విషయంలో ఆసక్తి ఉండదు. మేము వెళ్తాం ఒక చోటకి, ఒక సంఘంలోనికి వెళ్తే ఆ అయ్యగారు అంటారు, మీ సెల్ ఫోన్లు అందరూ స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేయాలి ఆరాధన అయ్యేంతవరకే, మోగకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు కనుక. దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని మాట కన్నా ఈ లోకంలో విలువైంది ఎవరి మాట అని ఉందా? మరి దీనికి విలువ ఇవ్వకుండా దేనికి విలువ ఇస్తున్నారు? ఈరోజు వాక్యం వచ్చినప్పుడే ఫోన్లు పెట్టుకొని వెళ్ళిపోతారు. ఈ దేవుడితో మాట్లాడలేదు అంటే దేవుడిని ఎలా చూస్తున్నావో నువ్వే అర్థం చేసుకో. వాక్యం అంటే దేవుడని అంత స్పష్టంగా చెప్తూ ఉంటే ఈ వాక్యం చెప్పే విషయంలోనే అన్నీ నీకు ఎందుకు వస్తున్నాయి? నువ్వు ఇది వినపోతే అప్పుడు నువ్వు వెలుగులో నడవు, చీకట్లో నడుస్తావు. ఇది నీలోనికి వెళ్ళకపోతే నీ బ్రతుకు మారదు, నీ ఆలోచన విధానం మారదు, నీ ప్రవర్తన శైలి మారదు. ఇది వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళిద్దంటే ఈ వాక్యము మూలుగుల్లోనికి వెళ్ళిపోద్దంట. ఎక్కడికి? శరీరంలోనికి, ఎముకల్లోనికి, ఎముకల్లో ఉన్న మూలిగలోనికి మట్టుకు దూరుతుందంట. అక్కడికి వెళ్ళి నిన్ను శుద్ధి చేస్తుంది వాక్యం. దేవుని స్తోత్రం. వాక్యం ఎక్కడికి వెళ్తుంది? అక్కడి నుండి కూడా నిన్ను శుభ్రపరుస్తుంది ఈ వాక్యం. కనుక వాక్యం విషయంలో ఏం చూపించాలంటే ఇంట్రెస్ట్ చూపించండి, ఆసక్తి చూపించండి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు నాతో, ఈరోజు ఏ విషయాలు దేవుడు నాతో వెల్లడిపరుస్తాడో,
అవన్నీ నువ్వు వినడానికి వచ్చావు కనుక వినకుండా వెళ్ళిపోతే ఎలాగా? దేవుణ్ణి అడుగుతావు కదా, ప్రభు నాతో మాట్లాడు, నాకు ఇది చెప్పు, నాకు అది చెప్పు. దేవుడే వచ్చి చెప్తాడా? వాక్యమే దేవుడు కనుక వాక్యం ద్వారా దేవుడు నీతో చెప్తాడు. చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని అంగీకరించాలి, దాన్ని ఆస్వాదించాలి. వాక్యం ఎలా తీసుకోవాలంటే దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడేటప్పుడు ఆ మాట నాది అని పట్టుకోవాలంట. ఏం చేయాలి? ఆ మాట నాది, నా కోసమే మాట్లాడాడు. కానీ అలా మాట్లాడితే నన్ను అంటానికే, ఈరోజు ఏముంది, నా కోసమే నన్ను సరిచేయడానికి అనుకోరు, కావాలని నన్ను అంటానికి. ఈ వాక్యం నాది, ఈ మాట నాది అని పట్టుకోవాలి. లేదా ఈ మాట నా భర్త కోసము, ఈ మాట నా బిడ్డల కోసము అని వాక్యాన్ని తీసుకోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఏరుకొని ఆ వాక్యాన్ని జాగ్రత్త చేసుకుంటావు, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, అన్ని విషయాల్లో దీవించబడతావు. ఎందుకంటే వాక్యము అంత శక్తి కలిగినది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక వాక్యం విషయంలో ఎలాగ ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. మొదటి మాట దేవుని పట్ల ఆసక్తి, రెండోది దేవుని మందిరము పట్ల ఆసక్తి, మూడోది దేవుని వాక్యము పట్ల ఆసక్తి, నాలుగోదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుని స్తోత్రం. ఎలాగ ప్రార్థన చేయాలంట? ఆసక్తితో. ఎలాగా? ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిద్దండి. ఆసక్తితో. అందుకే చూడు ఎంత వివరంగా చెప్పాడు అక్కడ. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఏలియా మనిషేనా కాదా? పైన దిగొచ్చాడా? ఆయన దేవదూత కాదు కదా, ఇక్కడే పుట్టినవాడు, భూమి మీద జన్మించినవాడు ఏలియా. అందుకే అన్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద ఏమని ప్రార్థన చేశాడంట? 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఉండనుగా, కానీ ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమైపోయింది? ఎందుకు చేశాడు అంటే ఆ సందర్భం వేరు. ఒక రాజు రాణికి బుద్ధి రావాలని ఆ సమయంలో అతడు అలాంటి ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఏం కొరవలేదు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు నాలుగు బట్టి ఏదైనా జరిగిందా? ఏదైనా నెరవేరిందా? ఏ కార్యాన్ని చూసావా? చూడలేదంటే నువ్వు ఎలా చేయట్లేదని ప్రార్థన. అందుకే వివరంగా చెప్పారు, ఆయన మనిషే, నువ్వు మనిషే, నేను మనిషే అని నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు అంటే ఆసక్తితో చేయట్లా. ఎలా చేయట్లా? ఆసక్తితో చేయట్లేదు. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయండి, ఖచ్చితంగా అవి జరుగుతాయండి. ఏలియా మన వంటి మనుష్యుడే ఆకాశాన్నే మూసేశాడు 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని. ఈరోజు ఏది నీ ఆసక్తి? ఏదో తూతూ మంత్రంగా ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు. ప్రార్థన చేయమన్నారని ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? కొందరు ఏదో చేయమన్నారని 4 మాటలు చేసేస్తే పోయిద్ది, మన వంతు అయిపోద్ది. అలా అనుకొని చేస్తున్నావేమో, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే ఆసక్తితో ప్రార్థన చేయి. ఎందుకు జరగదు ఇది? దేవుడు జరగదని ఎక్కడన్నా అన్నాడా? ఆసక్తితో ప్రార్థన చేయి, ఏదైనా జరిగిద్ది. ఆకాశమే ముయ్యబడినప్పుడు ఈ భూమి మీద ఎందుకు జరగండి? 3.5 సంవత్సరాల వర్షం పడలేదు. మరలా ఆ ఏలియానే ప్రార్థన చేస్తేనే మరలా వర్షం. ఎందుకంటే సమస్త సృష్టి మీద దేవుడు మనిషికి అధికారాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. సమస్త సృష్టి మీద దేవుడు మనిషికి అధికారాన్ని ఇచ్చాడు. సృష్టి అంతటిని కలగజేసిన తర్వాతే దేవుడు మనిషిని కలగజేసి అన్నాడు, వీటన్నిటిని నువ్వు ఏలో. ఏమన్నాడు? దీని అంతటిని నువ్వు ఏలుబడి చేయి వీటి మీద.
అధికారం చేయి, నీకు ఇస్తున్న అధికారం. దేవుడు అంత గొప్ప అధికారం ఇస్తే ఏది ఎక్కడ కనపడుతుంది? ఎంత భయమో మనకే. ఇలాగా ఓ పాస్టర్ గారు మీటింగులు పెట్టాడంట. 3 రోజులు మీటింగులని బహిరంగంగా మీటింగులు పెట్టాడు. వాతావరణ శాఖ వాళ్ళు అన్నారు 3 రోజులు తుఫాను, వర్షం పడిద్ది. సంఘాన్ని చెప్పాడు, సంఘమా అందరూ ప్రార్థన చేయండి బలంగా. ఆనాడు ఏలియా మన వంటి మనుష్యుడు అయినప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. 3 రోజులు వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేయండి. 3.5 సంవత్సరాలు వద్దు కానీ ఈ 3 రోజులు వర్షం పడకూడదు, మన మీటింగులు జరగాలని ప్రార్థన చేయండి అని సంఘానికి చెప్పి ఆ రోజు సాయంత్రము ప్రార్థనకి మీటింగ్కి బయలుదేరతా బండి దగ్గరికి వచ్చి పిల్లడితో అన్నాడు, అరే గొడుగు తీసురా అన్నాడంట. ఏమన్నాడు అంటే ఏమైంది? ఆసక్తి ఉందా? అసలు అది ఇంట్రెస్ట్ ఉందా? అసలు విశ్వాసం ఉందా? లేదు. ఈరోజు మన ప్రార్థన అదే. అందుకే జరగట్లేదు, అందుకే నెరవేరట్లేదు. కనుక ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చేద్దాం. ఎలా ప్రార్థన చేయాలి? నువ్వేది అడిగినా అది దేవుడు ఇస్తాకి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మన మాటే ఒక శాసనంగా దేవుడు మార్చగలడు. ఎందుకంటే నోటి మాటతోనే సృష్టిని కలగజేస్తున్న దేవుడు. నీ నోటి మాటని అలాగా స్థిరపరచగల సమర్థుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఒక మనిషే ప్రార్థన చేస్తేనే ఆకాశం మూయబడింది. మరలా అదే మనిషి ప్రార్థన చేస్తేనే ఏమైంది? మోషే ప్రార్థించుకేమైంది? ఆకాశం నుండి మన్నా కురిసిందండి. ఏలియా ప్రార్థిస్తే వర్షం ఆగిందండి, అగ్ని కురిసింది. మళ్ళా ప్రార్థన చేస్తా ఆయన. వాళ్ళు మనుషులే కదా. అంటే వాళ్ళు ఆసక్తితో చేశారు, అంత నమ్మకం పెట్టుకొని విశ్వాసం పెట్టుకొని చేశారు. ఈరోజు నీకు అది లేదు ఖచ్చితంగా. ఆ ఆసక్తి కనుక నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మొదటిగా దేని విషయంలో ఆసక్తి ఉండాలి? దేవుని పట్ల ఆసక్తి. రెండోది దేవుని మందిరము పట్ల ఆసక్తి. మూడోది దేవుని వాక్యం పట్ల ఆసక్తి. నాలుగోది దేవునికి ప్రార్థించట్లో. ప్రార్థన ఎవరు చేస్తున్నాం? దేవునికి. కనుక ప్రార్థన అంటే మాట్లాడడం కనుక ఆసక్తితో మాట్లాడండి, ఇంట్రెస్ట్గా మాట్లాడండి. మురుకు ముచ్చట్లు మాట్లాడతారు, ఎంత ఇంట్రెస్ట్గా మాట్లాడతారో. వ్యర్థమైన మాటలు ఎంత ఇంట్రెస్ట్గా చెప్పుకుంటున్నారో. దేవునితో చెప్పుకుంటున్నారు కనుక ఇంట్రెస్ట్గా చెప్పండి, ఆసక్తిగా చెప్పండి. దేవుడు ఇస్తాడని, దేవుడు కలిగిస్తాడు, నెరవేరుస్తాడని ఆసక్తిగా ప్రార్థన చేయండి. ఇంకా ఐదవదిగా 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. మొదటి 2 వచనాలు చదువుదాం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్ని గూర్చి మీ పేర వ్రాయటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా వారు తస్యపడుతున్నాను. మీ ఆసక్తి చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. దేవుని స్తోత్రం. వారి ఆసక్తిని చూసి అనేకులు ఏమయ్యారంట? ప్రేరేపింపబడ్డారు. ఏంటి వారి ఆసక్తి? ఏంటంట వారి ఆసక్తి ఏంటి? మరలా 3వ వచనం చూడండి. అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉందన మేము సిగ్గుపరచబడదుము.
మీరు సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోబడి ఇచ్చిదమని చెప్పి మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకే వారిని హెచ్చరించడం అవసరమని తలంచితిని. దేవుని స్తోత్రం. 5వ గంట దేని విషయంలో ఆసక్తి అంటే దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి కనపరచాలి. దేని విషయంలో? దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తిగా ఇవ్వండి. ఇక్కడ ఒక వ్యక్తిని చూపించాడు మొదట 2వ వచనంలో. ఎవరు ఆవిడ? అకయ అనే ఒక ఆవిడ. ఎవరు ఆవిడ? ఏం చేసిందంటే పౌలు గారు రాకపోయినా సంవత్సరం అయిపోయినా సరే అకయ అంట ఆవిడ సిద్ధపరుచుకున్న కానుక అలాగే ఉంచిందంట. ఆవిడ ఏదైతే ఇవ్వాలనుకున్నదో అదంతా దేవుని కోసమో సేవకుని కోసం అలాగే సిద్ధపరిచి ఉంచి దేవుడు సేవకుడు పంపించిన వానికి ఇచ్చిందంట. అయ్యగారు పంపించారుగా, ఇదిగో ఈ కానుక తీసుకెళ్ళి. అయ్యగారు వెళ్ళట్లేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఆ సంఘానికి వెళ్ళట్లేదు. అంటే పౌలు గారు సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన ఉత్తరాలు మాత్రమే రాస్తూ ఉండేవాడు సంఘాలకి. కొన్ని సంఘాలకు కొంతమందిని ఏర్పాటు చేసి వెళ్ళాడు. అయితే ఈ సంఘంలో అయితే ఆవిడ అంటే ఏం చేసేదంటే సంవత్సరము నుండి, ఎప్పటి నుండి ఆ కానుక ఏదో దేవునికి ఇవ్వాల్సింది అలాగే సిద్ధపరిచుంచి దేవునికి ఇచ్చిందంట. దేవుని స్తోత్రం. ఎంత ఆసక్తి అండి దేవునికి ఇచ్చే విషయంలో. ఈ వారం ఆదివారం ప్రార్థనకు రాకపోతే ఆ వారం కానుక మరలా వారం ఎవరైనా వేస్తున్నారా? చేయొద్దండి. నేను ఈ వారం రాలేదు కనుక ఈ వారం ఈ కానుక వేయాలి, ఇది మరలా వారం నేను వేస్తాను అన్నవాళ్ళు ఉన్నారా? అంటే ఇచ్చే విషయంలో ఆసక్తి నీకుందా? ఈ వారం వెళ్ళిపోతే చాలే, ఇది మిగిలిద్దిలే. ఏంటి చూడండి, దేవుని వాక్యం ఏం చెబుతుంది చదవండి. వాక్యమే, నా మాటలొద్దండి, దేవుని వాక్యమే చూద్దాం. 5వ వచనం నుండి మరలోసారి చదువుదాం. 5వ వచనం. కావున లోగడ ఇచ్చిదమని చెప్పి మీరు ధర్మము పిసినతనముగా ఇక ధారాళముగా ఇవ్వని చెప్పి. ఎలాగివ్వాలంట? ధారాళంగా ఇవ్వాలి. దేవునికి ఇచ్చేది ఎలాగవ్వాలి? పిసినతరంగా కాదు ఇచ్చేది, ధారాళంగా ఆసక్తితో ఇవ్వాలి. ఇచ్చిదమని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించడం అవసరమని తలంచితిని. ఏం చేస్తానికి వచ్చారంట? వాళ్ళు ఏదో సిద్ధపరిచారో, సహోదరులు వచ్చారు కదా, దాన్ని జమ చేయడానికి తీసుకోవడానికి వచ్చారు కనుక దాన్ని మీరు ఇచ్చేయండి, జమ చేయండి. ఎలాగివ్వాలి? మీరు పిసినతనంగా కాకుండా ధారాళంగా ఇవ్వండి. ఎలాగివ్వాలి? కొంతమంది ఏదో ఇద్దామా వద్దా, నువ్వు అలాగే ఇవ్వకుండా ఉండటమే మంచిది. అలాగా గీసి లాగి ఇచ్చే కన్నా ఇవ్వకుండా ఉండటమే మంచిది. అందుకన్నాడు పిసినతనముగా కాకుండా ధారాళముగా ఇవ్వండి. ఎందుకని అంటున్నాడు ఆ మాట అంటే, కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఎందుకు ధారాళంగా ఇమ్మంటున్నాడు? కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంటకు వస్తాడు, ధారాళంగా ఇత్తేవాడు. అందుకే అన్నాడు నువ్వు కూడా ధారాళంగా ఇవ్వు, నీవు కూడా ధారాళంగా పంట, ధారాళంగా దేవుని ఆశీర్వాదము పొందుతావు. అంతేగాని పిసినతనంగా సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఇవ్వకూడదని దేవుని వాక్యం. అవి కూడా చెప్పారు చూడండి. తర్వాత వచ్చిన చదవండి 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుని స్తోత్రం. ఎలా ఇవ్వాలంట? సనుక్కోకుండా గొనుక్కోకుండా తన హృదయములో ఏదైతే అనుకున్నాడో, ఎలాగా? పిసినితనంగా కాదు, ధారాళంగా ఏదైతే అనుకున్నాడో దానిని ఇవ్వు. అందుకే అంటున్నాడు చూడండి, దేవుడు ఉత్సాహముగా ఇచ్చివానిని ప్రేమించును లేదా దీవించును. దేవుని స్తోత్రం. కనుక నీవు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడు. అది కూడా ఎలాగంటే పిసినతనంగా కాదు, సనుక్కుంటూ గొనుక్కుంటూ కాదు. కొంతమంది చూస్తాం సనుగుడు గొనుగుడు అంటే అది అపవాది ఆలోచనలో. ఆ సనుగుడు గొనుగుడే ఎక్కడికి వెళ్ళలేవో తెలుసా? నిన్ను పరలోకం వెళ్ళలేవు. తెలుసా విషయం? సనుగుడు గొనుగుడు ఉంటే ఎక్కడికి వెళ్ళవు?
మీకు తెలుసా? మీరు చూసా బైబిల్లో ఇశ్రాయేల్ ఎప్పుడు సనుక్కునేవాళ్ళంట దేవుళ్ళ మీద, ఎప్పుడు గొనిగేవాళ్ళంట. అది లేదు, ఇది లేదు, ఇదా అది అని. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోయారు? కనాన్ దేశానికి వెళ్ళలేకపోయారు. అడవిలోనే ఆకులు రాలినట్టు రాలిపోయారు. కనానికి వెళ్ళలేదు. ఇశ్రాయేల్ యాత్ర అంతా పరలోకానికి యాత్రే. వాళ్ళ జీవితాలు ఎలాగుండారో మన జీవితాలు అలాగే ఉన్నాయి. అది మనకు సాదృశ్యంగా దేవుడు రాయించాడు. కనుక వాళ్ళు సనుక్కున్న వాళ్ళు, గొనుక్కున్న వాళ్ళందరూ అడవిలో ఆకులు రాలినట్టు రాలిపోయారని వాక్యం ఉంది. కనుక ఈరోజు దేవునికి ఇచ్చే విషయంలో కూడా నువ్వు సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు. నేనేదో బలవంతంగా లాక్కోమని కూడా దేవుని వాక్యం అంటలా. నీ హృదయములో నిశ్చయించుకున్న దాని ప్రకారము ధారాళముగా ఇవ్వడం నేర్చుకో. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎవరిని దేవుడు కొంచెముగా ఇచ్చావంటే నీ పంట కొంచెమే. ఇప్పుడు ఇలాగ అనుకుందాం, 10 రూపాయలు వేస్తున్నావు అనుకో, నీ ఇంట్లో 10 రూపాయల చెట్టే మొలిసిద్ది, 100 రూపాయల చెట్టు మొలవదాం, మొలిసిద్దా? నువ్వు వేసింది ఏ విత్తనం? మరి అదేగా కొంచెముగా ఇత్తువాడు. ఈ విత్తనం వేసావు, 10 రూపాయల విత్తనం వేసావు, నీ ఇంట్లో ఏ చెట్టు మొలిసిద్ది? ఏది వేస్తే అదే మొలిసిద్దమ్మా. ఇంకో విత్తనం వేస్తే ఇంకో చెట్టు ఎందుకు మొలిసిద్ది? నువ్వు వేసిన విత్తనమే మొలిసిద్ది. కనుకనే దేవుడు వాక్యం అంటుంది, ఇచ్చేవారు ధారాళంగా ఇవ్వటం నేర్చుకోండి. సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ఆశీర్వదించును, ప్రేమించును. అపోస్తలుల కార్యంలో ఒక మాట అంటుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఏది ధన్యత అంట? పుచ్చుకోవడం కాదు, ఇవ్వడం ధన్యత. నేనైనా సరే, మీరైనా సరే, మేమైనా ఇవ్వాలి, తీసేసుకోవడం కాదు. మేము కూడా ఇస్తూ ఉండాలి. మేము కూడా ఎంత ఇస్తే అంత, మేము కూడా ఏ ఇత్తనం వేస్తే మేము కూడా దేవునికి ఎంత ఖర్చు పెడితే అంతే దేవుడు మాకు ఇస్తాడు. మేము 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు దేవుడు ఇవ్వమంటే ఎవడో? దేవుని సేవకులైన అంతే. వాక్యం అంటుంది, స్పష్టంగా చెప్పింది. సేవకుడు కూడా తన సేవలో వచ్చిన దాంట్లో దశంభాగం దేవునికి ఖర్చు పెట్టాలి. మొత్తం వాడుకోవడానికి కుదరదు. నువ్వు అప్పుడు ఖర్చు పెడితేనే దేవుడు మరలా నీకు ఇస్తాడు. ఇప్పుడు నీ చేలోకి వచ్చింది పంట వచ్చిందంతా నువ్వే తినేసావు, తర్వాత చేలో ఏం చల్లుతావు? మరలా నీకు పంట ఎలా వస్తుంది? నువ్వేనంటే నేనైనా అంతేనమ్మా. మాకు వచ్చిందంతా మేమే మింగేసామనుకో పందికొక్కుల్లాగా, మళ్ళీ వస్తుందా? రాదు. మనం కూడా ఎత్తాలి, మనం కూడా జల్లాలి, దేవుని కోసం ఇవ్వాలి, చేయాలి. పుచ్చుకోవడం కాదు ధన్యత అంటున్నాడు, ఇవ్వడం ధన్యత అంటున్నాడు. ఆ ధన్యత్వం నీకొద్దా? ఒక విశ్వాసిగా నీకు కావాలి, సేవకుడిగా నాకు కావాలి. కనుక నేను కూడా ఇస్తూనే ఉండాలి, అప్పుడే ఆ ధన్యత్వం నాకు కూడా కలిగిద్ది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొదటిగా దేని విషయంలో ఆసక్తి ఉండాలి? దేవుని పట్ల ఆసక్తి. రెండోది దేవుని మందిరము పట్ల ఆసక్తి. మూడోది దేవుని వాక్యము పట్ల ఆసక్తి. నాలుగోది దేవునికి ప్రార్థించుటలో ఆసక్తి. ఐదోది దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి. ఆరోదిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని విషయంలో ఆసక్తి ఉండాలంట? ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి గలవారై ఉండండి. దేని విషయంలో ఆసక్తి అంటే దేవుని పరిచర్య విషయంలో ఆసక్తి. దేని విషయంలో? దేవుని పరిచర్య విషయంలో ఆసక్తి కనబరచాలి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎంతైతే దేవుని కోసం మీరు ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసము ప్రభునందు ఏం కాదు, వ్యర్థం కాదండి. దేవుని పట్ల ప్రయాసపడి చేసే ఏ పని వ్యర్థం కాదు. నువ్వు నడవలేని స్థితిలో వచ్చి చేస్తున్నావా?
నువ్వు లేవలేని స్థితిలో వచ్చి చేస్తున్నావా? నువ్వు కదలలేని స్థితిలో వచ్చి చేస్తున్నావా? దేవుని పని ఏ స్థితిలో నువ్వు చేస్తున్నావో దేవుడు చూస్తాడు. అందుకే అంటున్నాడు దేవుడు, అది ఏది కూడా ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. ఎంత ప్రయాసపడితే అంత ప్రతిఫలం ఉందండి దేవుని దగ్గర. ఈరోజు దేవుని మందిరం పట్ల కూడా ప్రయాసపడండి, పని చేయండి. ప్రభువునందు ప్రయాస వ్యర్థం. లోకంలో ఏ పని చేసినా వ్యర్థం అవ్వచ్చేమో, దేవుని దగ్గర చేసే పని ఏది వ్యర్థము కాదు. అందుకే దేవుని సేవకులు అంటారు, దేవుడు పని చేస్తే దేవుడు మనకి బాకీ పడ్డంట. దేవుని పని చేస్తే దేవుడు, అందుకే వాక్యం రాయించాడుగా, పనివాడు జీతమునకు. నువ్వే పని చేసినా ఆ పనికి దేవుడు జీతం ఇచ్చేస్తాడు. నీకు నువ్వైనా ఇచ్చేస్తాడు, నేనైనా ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన బాకీ పడ్డావు, ఒట్టిగా నీతో చేయించుకోవడం. అందుకే అన్నాడు, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. దేవుని దగ్గర ఏ ప్రయాస పడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో అది ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. కనుక ఆ ప్రయాస వ్యర్థము కాదు. కనుక కదలని వారుగా ఎప్పుడు స్థిరులుగా ఉండి, కొంతమంది అంటారు ఇదివరకు ఎంతో ప్రయాసపడ్డామండి, ఎంతో కష్టపడ్డామండి, ఇప్పుడైతే అక్కడ వాక్యం ఏమంటుంది చూడండి, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను అంటే ఎలాగుండాలి? నువ్వు స్థిరంగా ఉండాలి. కదలని వారిగా ఎలా ఉండాలి? ఒకప్పుడు చేసామండి, ఒకప్పుడు ఊడ్చామండి, ఒకప్పుడు కడిగామండి అంటున్నాడా? ఎప్పుడు స్థిరంగా ఉండండి, కదలని వారిగా ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి చూపించండి. అప్పుడు చేసాము ఇప్పుడు చేయకపోతే పర్లేదు అనుకుంటావు కాదు, ఎప్పుడు చేస్తూనే ఉండు. ప్రభు పని ఎప్పుడు చేస్తూనే ఉండు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదండి. చూడండి దేవుని మాట, ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. కనుక జాగ్రత్త. దేవుని పని చేస్తున్నావులే, అక్కడ ఎలా చేయమన్నాడంటే ఆసక్తిగా చేయమన్నాడు. దేవుని పని, దేవుని పరిచర్య ఎలా చేయాలి? ఆసక్తిగా చేయండి, కదలని వారిగా స్థిరులుగా చేయండి. అప్పుడు ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. అలాగే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. నువ్వు ఆసక్తి లేకుండా ఏదో ఒకట్లే ఎలాగలాగలే చేసేద్దాంలే అనుకున్నావు అనుకో, దానివల్ల ఆశీర్వాదం కాదు నీకు రావాల్సింది, శాపం వచ్చేద్దాం. అందుకే ప్రతిసారి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని పని చేస్తున్నావా, ఊడుస్తున్నావా, కడుగుతున్నావా, లేకపోతే పరిచర్య చేస్తున్నావా, ఇంకోటి చేస్తున్నావా, ఏ పనైనా చేయి, కానీ ఎలా చేయాలి? ఆసక్తిగా చేయి. ఏదో ఒకట్లనే అశ్రద్ధగా చేసావంటే శాపం వచ్చేద్ది. మీరు 100 మంది ఉన్నా 10 మంది ఉన్నా నా వాక్యం ఇలాగే ఉంటుంది. మీరు చూస్తారు చూడ, ఒక్కలే కూర్చున్నా, ఎందుకని? ఆసక్తిగా దేవుని పని చేయాలి. ఆయన ఇస్తాడు ప్రతిఫలం, మీరు కాదు. ఎవరు ఇస్తారు? ఆయన ఇస్తాడు ప్రతిఫలం ఖచ్చితంగా. ఎలా చేయాలంటే ఆసక్తిగా చేయాలి. అలా ఎప్పుడు చేస్తామో ప్రభునందు ఆ ప్రయాస మనకి వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆఖరిగా 7వ మాట కూడా చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకో, నిన్నేం చేస్తా అంటే దేవుడు ఎత్తుకొని నెత్తి మీద కూర్చోబెట్టుకోడు, గద్దిస్తాడంట. నీ తప్పుని ఖండిస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు. అందుకే అన్నాడు, దేవుని ప్రేమించి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే గద్దించి శిక్షిస్తున్నాడు. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అని నీ ప్రవర్తన మార్చుకో, నీ మనస్సు మార్చుకో, నీ నడక మార్చుకో, నీ మాట విధానం మార్చుకో.
మారు మనసు పొందు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఏడోది ఏంటంటే ఆసక్తి కలిగి నిన్ను నీవు సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నిన్ను నువ్వు సరి చేసుకునే విషయంలో ఆసక్తి చూపించు. నేను సరిగా ఉన్నానా లేదా, నా చూపు సరిగా ఉందా లేదా, నా మాట సరిగా ఉందా లేదా, నేను సరిగా నడుస్తున్నానా లేదా, ఈ విషయంలో ఏం చేయాలి? నువ్వు ఆసక్తి చూపించాలి. అందుకే అన్నాడు మారు మనసు పొందు. దేవుడు గద్దిస్తున్నాడు నిన్ను. ఎందుకు వచ్చింది ఆ వ్యాధి, ఎందుకు వచ్చింది నీకు ఆ బాధ, ఎందుకు వచ్చింది ఆ కష్టం? అయ్యో నేను దేవునికి ఇలాగ ఇంత భక్తి చేస్తున్నా, నాకెందుకు వస్తున్నా అంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను గద్దిస్తున్నాడు. ఇంకేం లోపం ఉందో సరి చేసుకో. ఇంకేమన్నా ప్రేమించేవారిని దేవుడు ఎప్పుడు ప్రేమించేవారు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు నీలో లోపాలు చూపిస్తాడు. గుర్తుపెట్టుకో. నిన్ను ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో వారు నీలో లోపాలు చూపిస్తాడు ఎప్పుడు. ఎవడైతే నీ పగవాడో ఎప్పుడు నిన్ను మెచ్చుకుంటానే ఉంటాడు. నిన్ను మెచ్చుకునేవాడే నీ పగవాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నీలో లోపాలు ఎత్తు చూపిస్తున్నారో వాళ్ళే నిన్ను ప్రేమించేవారు. ఈరోజు నువ్వు ఏ పని చేయి, ఆ పని ఆ పనిలో ఈ లోపం ఉంది, ఆ పనిలో బాగోలేదు, అది ఇంకా బాగా చేయి అన్నాడు అనుకో. అయ్యో ఇంత బాగా చేస్తే అందరూ నన్ను మెచ్చుకుంటే ఈయనేంటి ఇట్టా అంటున్నాడు అంటే ఈయనకి నేనంటే పడదేమో. లేదు, అతనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నువ్వు అక్కడితో ఆగటం ఆయనకి ఇష్టం లేదు. ఇంకా నువ్వు అభివృద్ధి చెందాలని, ఇంకా నీవు గొప్పగా పని చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అది అందుకని ఇంకా నీలో లోపం చూపిస్తున్నాడు, ఇంకా నీలో తప్పు చూపిస్తున్నాడు, ఇంకా నువ్వు సరి చేసుకోమని చెప్పేది అందుకనే దేవుని వాక్యం అంటుంది మేలు కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. పగవాడు ఏం పెడతాడు? స్నేహితుడు ఏం చేస్తాడు? అది గుర్తుపెట్టుకోండి. మన దేవుడు మంచి స్నేహితుడు. అందుకే అన్నాడు తాను ప్రేమించి వారిని గద్దించి శిక్షిస్తున్నాను కనుక వారు ఆసక్తి కలిగి ఏం పొందాలి? మారు మనసు పొందండి. మనసు మార్చుకోండి. ఇంకా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఇంకా సిద్ధపడండి. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. అందుకని దేవుడు నిన్ను గద్దిస్తూ ఒక్కోసారి నీకు ఒక ముళ్ళు పెడుతున్నాడు, ఒక్కోసారి నీకు ఒక బాధ పెడుతున్నాడు, ఒక్కోసారి నీకు ఒక వ్యాధి కలిగిస్తున్నాడు. ఎందుకని? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నిన్ను శిక్షిస్తున్నాడు, అందుకే నీకు ఆ కష్టాన్ని, ఆ ఇబ్బందిని కలిగిస్తున్నాడు. ఇంకా నువ్వు మారాలని, ఇంకా నీలో ఏదో లోపం ఉందే దాన్ని సరి చేసుకోవాలని. కానీ ఇది చూడంగాని ఏంటో నాకే వస్తాయి బాధలు, ఏంటో నాకే వస్తాయి కష్టాలు, నేను ఇంత భక్తిగా ఉంటే ఇలాగ ఆలోచిస్తున్నాం మనం. ఇంకా నాలో ఏముందో అందుకనేమో దేవుడు అని ఎప్పుడైనా ఆలోచించావా? నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు? కనుక అలా ఆలోచించడం నేర్చుకో. దేవుడు ఎందుకు గద్దించాడో, ఎందుకు శిక్షిస్తున్నాడో, ఇంకా నీలో ఏ మనస్సులో ఏం మారలేదో, ఇంకే మార్పు నీలో కోరుకుంటున్నాడో అది కావాలండి, అది కావాలి. అందుకనే మనల్ని మనం సరి చేసుకున్నట్లో ఏం చేయాలంటే ఆసక్తి చూపించాలి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక 7 విషయాల్లో ఆసక్తి కనబరచాలి. మొదటిది దేవుని పట్ల ఆసక్తి. రెండోది దేవుని మందిరము పట్ల ఆసక్తి. మూడోది దేవుని వాక్యము పట్ల ఆసక్తి. నాలుగోది దేవునికి ప్రార్థించుట్లో ఆసక్తి. ఐదోది దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి. ఆరోది దేవుని పరిచర్య పట్ల పనిచేసే విషయంలో ఆసక్తి. ఏడోది నిన్ను నీవు సరి చేసుకునే విషయంలో ఆసక్తి. ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. అందుకే దేవుడు అంటున్నాడు ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దు, గుడ్డోలుగా ఉండొద్దు. ఇంకైనా ఇప్పుడైనా కళ్ళు తెరవండి. దేవుని విషయంలో నువ్వు ఆసక్తి చూపించలేకపోతున్నావో కనుకనే ఈరోజు దేవుడు నిన్ను ఆసక్తి చూపించమంటున్నాడు. కనుక అటు రీతిగా జీవిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్.